వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక బురిపాలెం రోడ్లోని ఓంకారాశ్రమం ప్రాంగణంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి వార్ల ప్రతిష్టా మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరుపనున్నారు. తొలి రోజు వేద స్వస్తి పూర్వకంగా యాగశాల ప్రవేశం, శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచాంగ పూజ, అఖండ దీపస్థాపన, పంచామృత అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు మరియు హోమాలు వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి కోరారు. బురిపాలెం రోడ్లో వేయించేసినటువంటి ఓంకారేశ్వరంలో నూతనంగా నిర్మించిన ఓంకారేశ్వర స్వామి వారి దేవాలయము మరియు శర్మ సాల్వేశ్వర స్వామి దేవాలయము పరివార దేవతల్లో ప్రతిష్టా మహోత్సవానికి త్రయాణ దీక్షతో ఈ రోజున ఉదయం ప్రారంభమైన గణపతి పూజ ప్రారంభమైనవి. రేపొద్దున ఇవాళ సాయంత్రం ధ్వజస్తంభం కూడా గ్రామోత్సవం జరుగుతుంది. ఈ ధ్వజోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ధ్వజస్తంభాన్ని దర్శించి వారి యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎల్లుండి 31వ తారీఖున ఉదయం 8:19 శ్రీ స్వామివారి ధ్వజ శిఖర కలశ మరియు ఇతర పరివార దేవత ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించున్నాము. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపపాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. కార్యక్రమంలో గ్రూప్ 2 దేవాలయాల కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్, సహస్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, దేశబోయిన మహేశ్వరరావు, గోపిశెట్టి నాగేశ్వరరావు, ఆదిన కృష్ణ, తాడిబోయిన అనిల్, తాడిబోయిన గోపి, అర్చకులు స్వర్ణ వెంకట నాగ కుమార్ శర్మ పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో బురిపాలెం రోడ్లో కలిగినటువంటి శ్రీ ఓంకారాశ్రమం నందు ఈరోజు త్రయాణిక దీక్షతోటి పరివార దేవతా సహితంగా అంటే విఘ్నేశ్వర స్వామి, పార్వతీదేవి, ధ్వజస్తంభము, గణపతి, నందీశ్వర స్వామి, కాలభైరవ స్వామి, అలాగే చండీశ్వర స్వామి, ధ్వజపీఠం సహితంగా, శిఖర సహితంగా, ధ్వజస్తంభ సహితంగా శ్రీ సర్వేశ్వర స్వామి వారి యొక్క నవగ్రహ దేవతల యొక్క శిఖర ప్రతిష్టలు ఇవన్నీ కూడా అత్యంత దిగ్విజయంగా ప్రారంభ సన్నాహంలో ఆలయ ప్రదక్షిణం చేసుకుంటూ అదేవిధంగా యాగశాల ప్రదక్షిణం చేసి ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పుడే విఘ్నేశ్వర పూజ అయింది, పుణ్యాహవాచన కార్యక్రమం అయింది. తర్వాత పంచగవ్య పూజ అనేటువంటి కార్యక్రమం పూర్తవుతుంది. తదనంతరం స్వామివార్లందరికీ కూడా పంచామృతాభిషేకాలతోటి స్వామివార్లందరికీ కూడా బింబ ప్రోక్షణలు జరుగుతాయి. తర్వాత భక్తులందరూ కూడా స్వయంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈరోజు సాయంత్రం అంకురారోపణ అనేటువంటి కార్యక్రమం, త్రిశూల మంటపార్చన, కుంభస్థాపన, శాంతి కుంభస్థాపన, అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ యజ్ఞ ప్రారంభంలో స్వతసిద్ధంగా అగ్నిని ఇక్కడ పుట్టించి ఆ కార్యక్రమాన్ని మనం యజ్ఞాన్ని ప్రారంభం చేస్తాం. రేపు వాస్తు పూజలు, అలాగే జలాధివాసము అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సిద్ధాంతి గారు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో, పూజారి కుమార్ గారు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఆ రోజు 31వ తారీఖు భోజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాల్లో అందరూ భక్తులు పాల్గొని అందరికీ అన్నప్రసాదం చేయాలనే సంకల్పంతో మేము ఆ కార్యక్రమం చేస్తాం. పట్టణ 15వ వార్డులో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాటసార్లకు మజ్జిగ మరియు స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు వాసిరెడ్డి సులోచన, వాసిరెడ్డి జ్యోతి, పద్మజ, సుజాత, ముప్పనేని రాఘవరావు, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, దేవభక్తుని శ్రీనివాస్, రాజేశ్వరి, మండవ పద్మ, శాఖమూరి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత ఆ మూవీ ఇన్స్పిరేషన్ తో చాలా ప్రేమ కథ. స్థానిక 15వ వార్డు చంద్రరావు రావట్ చర్చ్ సెంటర్లో వద్ద పార్టీ కార్యకర్తలు, మహిళా మండలు, పార్టీ శ్రేణులు, వార్డు ప్రజల ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ 102వ జన్మదిన వేడుకలు చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఉదయం మజ్జిగ పంపిణీ కార్యక్రమం, స్వీట్ కార్యక్రమంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఈవినింగ్ సాయంత్రం కేక్ కటింగ్, పాలాభిషేకంతో మహిళా మండలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని వార్డులో ఘనవిజయంగా నిర్వహించిన ఈ కార్యక్రమం మా 15వ వార్డుగా దక్కింది.
అలాగే ఆల్పాటి రాజా గారి ఆశీస్సులతో బ్రహ్మసాని చంద్రశేఖర్ గారి అన్నదండలతో నిరంతరంగా అనేక రకాల శ్రమలు ఓడ్చి పార్టీ ముందుకెళ్తుంది. నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన అన్న ఎన్టీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా 15వ వార్డులో మహిళామణులందరూ కూడా ఈ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి అందరూ కూడా పొద్దున ఉదయం మేము మజ్జిగ పంపిణీ చేశాము. మళ్ళీ ఇప్పుడు అలాగే కేక్ కటింగ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అన్నగారి జయంతి ఉత్సవాలను ఉత్సాహంగా మహిళామణులందరూ ముందుకొచ్చి జరుపుకొని అలాగే మా అన్నగారు మా అందరికీ కూడా ఆస్తిలో వాటానిచ్చారు. ఆ తర్వాత మహిళామణులందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళే హక్కునిచ్చారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా తెనాలి 15వ వార్డు చిన్రావూరులో ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరిగింది. సో ఎన్టీఆర్ అనేవాడు ఒక దేవుడు. తెలుగు జాతిని ప్రపంచానికి తెలిసేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు జాతి కీర్తిని ప్రపంచత అంటూ ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి మహనీయులు ప్రజల్లో లేకపోయినా ప్రజల మనసులో ఎప్పుడు ఉంటారు. ఆ మహనీయుడికి మనొకసారి నివాళులు అర్పిస్తూ మంగళగిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రత్నాల చెరువు ప్రాంతంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అనుమానితుల వివరాలను సేకరించారు. 120 మంది పోలీసులు ఈ కర్టన్ సెర్చ్ లో పాల్గొన్నట్లు అడిషనల్ ఎస్పీ రవికుమార్, నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఎటువంటి పత్రాలు లేని 85 వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారు. రత్నాల చెరువు ప్రాంతంలోని సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నామని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జూన్ 2న మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సిపిఐ నగర సమితి కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన పోస్టర్లను పార్టీ నాయకులు అరుణ్, అంజిబాబు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జూన్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మరి పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షలు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇల్లు కట్టేయాలని డిమాండ్ తోటి తాలూకా కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి జూన్ 2వ తారీఖున తాలూకా దగ్గర మన గుంటూరు నగరంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నా కార్యక్రమంలో ఎవరైతే మరి ఇప్పుడు దాకా కూడా నగరంలో అనేక డివిజన్లలో మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అర్హులైన వాళ్ళందరూ కూడా మరి అప్లికేషన్లు కూడా సచివాలయం ఇవ్వడం జరిగింది. సచివాలయాలే కాకుండా మరి తాలూకాలో కూడా ఇచ్చాం. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ గారు కూడా వారికి అందజేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి సొంత ఇంటి కళ కోసం నెరవేర్చడం కోసం రేపు తాలూకా దగ్గర 2వ తారీఖు జరిగే ధర్నాలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా వారి సొంత ఇంటి కళ నెరవేర్చే దాంట్లో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. మోసపూరితమైన భయంకరమైన కుట్రతో ఎస్సీలను అణగదొక్కడానికి కూటమి ప్రభుత్వం చూస్తుంది. మాజీ ఎంపీ హర్షకుమార్. జూన్ 1వ తేదీ నుండి ఆర్టీసీ కార్గో సర్వీస్ సేవలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన డిపో మేనేజర్ రాజశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.